కార్యక్రమం మన ఇందల్వాయి మండలంలో తిరుమలపల్లి గ్రామంలో కండక్ట్ చేసి ధన్యవాదాలు సార్. అందరి తక్షణ కాబట్టి మనము సోషల్ ఎందుకంటే మనకు సోషల్ మీడియా ద్వారా మనకి వాళ్ళకు ఇళ్ళలో పోయి పత్రికలు ఇచ్చి అవి ఇచ్చి రమ్మని ఇన్వైట్ చేస్తలేరు. పోలు చేస్తారు, ఆ పక్కన పెట్టేస్తారు. సో మనకు అది మంచి పరంగా ఉపయోగపడతారు, కానీ చెడు పరంగా కూడా ఇట్లా ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా మీ సమాజం మీద దుష్ప్రభావాలు. కాబట్టి మేజర్గా చెక్ చేసుకోండి. తర్వాత మనకి ఉన్నది హైవేలో ఉన్నాం కాబట్టి ఈ హైవేలో కొంచెం యాక్సిడెంట్స్ అవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మొత్తం స్టార్ట్ అవుతా లేదా. కాబట్టి ఇవన్నీ ప్రాక్టికల్గా అంటే లైఫ్లో నిజంగా జరిగేవి మనం ఫేస్ చేసేవి. కాబట్టి ఆ పరిస్థితి మనకు రావద్దు. ఇప్పుడు సపోజ్ నాకేమైనా అయినా కూడా నా ఫ్యామిలీకి ఆ ప్రాబ్లం రావద్దు అనుకుంటే మనకు కష్టమవుతూ ఉంటుంది. కొందరికి అట్లా ఉండదు, కొందరికి ఎంత అంటే అంత డబ్బులు ఇచ్చేటోళ్ళు ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏమైతే అంటే లివింగ్ స్టైల్ మారుస్తూ ఉంటుంది. లోపల అంటే జనరల్గా ఆయన వచ్చి చదువుకుంటాడు అనుకుంటాడు, కానీ కాలేజీకి పోయేసరికి వేరే స్టూడెంట్స్తో కంపేర్ చేసుకుంటారు. అంటే అరే వాళ్ళందరూ కూడా కొంచెం మంచి మంచి ప్రొఫైల్తో వస్తున్నారు. అంటే అది అయిన తర్వాత నాకు ఇది లేదు అని చెప్పుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యి ఏం చేస్తారు, మా కాదు మన ఇది అని చెప్తుంటారు. తీరా టైంకు కొంతమంది చైన్ స్నాచింగ్ వల్ల వాటిలో కూడా మాకు చెప్తున్నారు. చైన్ అంటే ఏమున్నది అంటే ఈజీ ఏదో స్నానింగ్ చేసేసి ఆ డబ్బులతో బండ్లు కొనుక్కొని ఆడేడు తిరుగుడు అవన్నీ చేస్తారు. అలా తప్పు చేసినప్పుడు ఇవ్వాలకపోతే రేపు దొరుకుతాడు కదా. దొరికినప్పుడు ఆ కేసులలో పట్టుకొచ్చి పెట్టిన తర్వాత తల్లిదండ్రులు వచ్చి మా వాడు అట్లా అనుకోలేదు సార్, మేము ఇట్లా అనుకోలేదు సార్ అని. వాస్తవానికి అయితే అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి మారుతాడు. కాబట్టి అటువంటివి కూడా జరిగే కష్టమవుతూ ఉంటాయి. కొందరికి అట్లా ఉండదు, కొందరికి ఎంత అంటే అంత డబ్బులు ఇచ్చేటోళ్ళు ఉంటారు. సో ఇవన్నీ కూడా ఏమైతే అంటే లివింగ్ స్టైల్ మారుస్తూ ఉంటుంది. మనకి అంత నాలెడ్జ్ లేకపోయినా రెండుసార్లు పోయినాము అంటే అరే కరెక్ట్ మాట ఓకే మా ఫాదర్ వస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాడు అబ్జర్వ్ చేస్తున్నాడు, వాడికి పోతే మనకు అర్థం అయిపోతుంది కదా ఎట్లున్నాడు. మన పిల్లల్ని దూరంగా చదివిపిస్తున్నప్పుడు మనకు వీలైనప్పుడు ఎప్పుడో ఒకసారి పోయి మనం ఇంత కష్టపడేది వాళ్ళ కోసం. చాలామంది పిల్లలు ఏంటంటే వాళ్ళు చదువుకుంటారులే అనుకుంటారు, కానీ అక్కడ పరిస్థితులు అది లేదు. వాళ్ళు లేకుండా ఇటువంటి యాక్టివిటీస్ కొంతమంది మనం ఒకటి చేసుకోవాలి. అంతేకాకుండా కొంతమంది ఈ మనకున్నటువంటి ఈ గంజాయి అనేది ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి రావడానికి చాలా ఉంటుంది. ఎందుకంటే మేము అక్కడ పెద్దగా వెహికల్స్లో కంటైనర్లో పట్టుకుంటాం, కానీ చేయించేటోడు వేరేటోడు చేసేటోడు వేరేటోడు. ఇదేమో ట్రాన్స్పోర్టేషన్ పెంచడం ఒకటి, ట్రాన్స్పోర్టేషన్ ఒకటి, వాడుకోవడం ఒకటి. వాడుకోవడం అంటే ఏదో పెద్ద కిలోలో చిన్న చిన్న ప్యాకెట్లలో వస్తాం, చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టేసి ఇస్తే దాన్ని తీసుకుపోయి మనకు సిగరెట్లలో పెట్టుకొని తాగడం ఇలాంటివి చేస్తూ ఉంటాం. చేసుకొని తాగేటప్పుడు కొద్ది అలవాటైనా కానీ మన నాడీ వ్యవస్థ మీద మొత్తం ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి అది లేకుండా అప్పుడు ప్రజెంట్ మన మాట వినే స్టేజ్ నుంచి తర్వాత మన మాట వినడు, మన మాట వినడు, ఎటో పోతుంది, ఏదో చేస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ అది గ్రాడ్యువల్గా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి మెయిన్గా ఏంటి అంటే రేపు పొద్దుగాల మంచిగా చదువుకొని కెరియర్ పోవాల్సిన తెలియక ముందు అలవాటు పడి తర్వాత దాన్ని అదే అలవాటు చేసుకొని ఆ విధంగా సొసైటీకి ఇబ్బందికరంగా తయారవుతారు, ఫ్యామిలీకి ఇబ్బందికరంగా తయారవుతాం. కాబట్టి వీటిని కొంచెం మీరు ఎప్పటికప్పుడు కూడా ముఖ్యంగా మన పిల్లలు ఏం చేస్తున్నారు, మనకు సంబంధించిన సొసైటీ దానికి ఏజ్ కూడా లేదండి. 8th క్లాస్ 9th క్లాసు 10th క్లాస్ వాళ్ళతో కూడా జరిగిపోతాం. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. పిల్లలు వాళ్ళు మనకున్న దానికంటే మంచి లైఫ్ వాళ్ళకు ఉండాలని కోరుకుంటాం. మన లైఫ్ ఇట్లా ఉన్నది, మనకంటే బెటర్ లైఫ్ ఉండాలి వాళ్ళకి కోరుకుంటాం. కాబట్టి దాని మీద ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే చేయకపోతే వాళ్ళు పొద్దున దారి తప్పినప్పుడు ఫస్ట్ బాధపడేది ఎవరంటే మీరు. మన పక్కతోలే అంటారు, అది కూడా చూసుకోలేదు, ఇవాళ ఆయన ఎట్లయినా ఇట్లయినా. గొప్ప వాళ్ళ మంచిగా తయారై మంచి ఉన్న కోసం తక్కువ మాట్లాడుకుంటాం. మనం మానవ నైజం చెప్తుందంటే పక్కల గురించి మంచి చెప్తుంటే వినాం. మనం చెడు చెప్పారనుకో 1-2 సార్లు ఆలోచిస్తాం, అంతేనా కదా. అది ప్రతి ఒక్కరికి ఉన్న హ్యాబిట్. అది మంచి చెప్పినాం అనుకో 2 సార్లు 2 నిమిషాలు వింటాం, ఆ మంచికి అయిపోయింది. చెడు చెప్తే మాత్రం మనము వింటాం, పక్కనకి చెప్తాం. సో అటువంటి అలవాట్లు ఉంటాయి. కాబట్టి మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనమే ఉన్నది. అంతేకాకుండా సోషల్ మీడియా లోపల ఇవాళ రేపు మన విలేజ్లో తీసుకున్నాం,
పక్క వాళ్ళు మనకు ఒక విషయం చెప్తే మనం ఇంకోరి చెప్తాం, వాళ్ళు ఇంకోరి చెప్తాం. ఫస్ట్ చెప్పిన లాస్ట్ చెప్పిన చాలా తేడా ఉంటుంది. ఫస్ట్ ఇట్లా జరుగుతుందట అనే కాడికి పోయి అక్కడికి పోయే వరకు ఇట్లా చేసినట అనే కాడికి వస్తుంది. అంతేకాకుండా వేరే ఫామ్స్లో కూడా వెళ్ళిపోతుంది. ఇవాళ రేపు సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ ఉన్నాయి. మనకు తెలియని మెసేజ్ల గురించి మనము మెసేజ్లు పెట్టడం వల్ల కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కూడా జరుగుతాయి. అది పెట్టినోడికి కూడా తెలియదు, ఏదో వచ్చేసారి గ్రూప్లో వచ్చి ఫార్వర్డ్ చేసినా అంటే నడవదు. కాబట్టి అటువంటివి ఏమైనా జరిగి అంటే మనకు తెలియని దాని గురించి మనం ఎందుకు చెప్పాలి? అది నిజమా కాదా మనకు తెలియదు. మనం ఏదో చేస్తాం, తర్వాత ఇంకోటి ఏదో అయింది. కాబట్టి అటువంటివి చేయడం వల్ల కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అట్లా ఎవరైనా చేసే ఉంటే వాళ్ళ మీద చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ అనార్థం జరుగుతుంది. అనార్థం జరిగినప్పుడు తప్పదు. కాబట్టి అటువంటి జరగకుండా ఉండాలంటే మనకు కూడా ఉన్న వ్యవస్థను ప్రాపర్గా వాడుకోవాలి. అంతేగాని ఉన్నది కదా అని చెప్పేసి మనకి ఏమున్నది వాట్సాప్ కదా కొట్టుకోవాలని చెప్పేసి ఇష్టమైన వాట్సాప్ మెసేజ్లో పెట్టడం వల్ల, సోషల్ మీడియాలో ఫేస్బుక్లో కానీ వాటిలో కానీ పెట్టడం వల్ల కొన్ని ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి ఉండేది ఉంటే మీరు కానీ మీకు సంబంధించిన కానీ అవాయిడ్ చేయాలి. తర్వాత ఇవాళ రేపు మేజర్గా పబ్లిక్ జరిగే నష్టము ఫైనాన్షియల్ నష్టం, అంటే ఆర్థిక ప్రాణ నష్టం ఎక్కడ జరుగుతుంది అంటే అందరికీ మొబైల్ నెంబర్స్ ఆల్రెడీ బ్యాంకులకు కనెక్ట్ అయిన ఉంటారు. ఇవాళ రేపు ఎవరైనా బ్యాంకులో పోతారా? ఎవరు పోవట్లేదు. ఏమైనా కావాలంటే ఫోన్పేలలో కొట్టు చేస్తూ ఉంటారు. అట్లాంటిది ఆ నెంబర్కు సంబంధించి మన మొబైల్ నెంబర్కు ఎవడో ఒకడు ఒక మెసేజ్ పెడుతుంది. ఆ మెసేజ్ పెట్టగానే దానికి ఏదో రియాక్ట్ అవ్వడు, లేకుంటే వాడికి రిప్లై ఇచ్చుడు, వాడవడో ఫోన్ చేయగానే మాట్లాడు, ఇలాంటివి అంటే మనకు తెలియని నెంబరు, మనకు డౌట్ ఉన్న నెంబర్ను మనం దాన్ని రెస్పాండ్ కావాల్సినంత అవసరం లేదు. అన్లెస్ వాళ్ళ నిజంగా కూడా ఎవరో తెలిసి ఉంటే ఒకసారి చేస్తూ ఉంటాం. అది ఇది మనకు తెలిసిన నెంబరా కాదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నా వాడు మాట్లాడినా కూడా అన్నెసరిగా మనం వాడు ఏదో మాట్లాడుతున్నాడు అంటే అతను నాకు సంబంధం లేదంటే కట్ చేస్తూ ఉంటాడు. అంతేగాని 15 నిమిషాల తరబడి మాట్లాడాల్సిన అవసరం లేదు. వాడు అడిగిన నెంబర్లు కానీ అది కానీ ఇది కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా మీకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ప్రతిదానికి వాట్సాప్ నెంబర్ అంటే వీడియో కాల్స్ కూడా వస్తాయి. వాట్సాప్ వీడియో కాల్ చేయగానే తక్కువ మనం ఎత్తాల్సినంత అవసరం లేదు. వ్యక్తి వాళ్ళతో ఏదో మాట్లాడాల్సినంత అవసరం లేదు. కొంతమంది అయితే కావాలని చెప్పేసి లేడీస్ ఫోటోస్ పెట్టేసి మాట్లాడుతూ ఉంటారు. నిజమే అనుకోని మాట్లాడి మనకు సంబంధించిన సమాచారం ఇచ్చిన అంటే వాడు ఏం చేస్తారంటే మన ఫేస్లో వాటిని ముందు స్కాన్ చేస్తూ ఉంటాం. మన ఫేస్ ఫోటో మొత్తం తీసుకున్న తర్వాత ఆ ఫోటోను వేరే దానికి పెట్టేసి మార్కింగ్ చేసేసి మీరు ఇట్లా చేసిరు అట్లా చేసిరు అని చెప్పేసి మనకి బ్లాక్ సైన్ చేసి మన నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఇది మనకే కాదు, అంటే ఆడవాళ్ళది ఫోటోలు కూడా తీసుకొని పెడతా ఉంటాం. కాబట్టి అటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్నోన్ కాల్స్కి మీకు రెస్పాండ్ కాకండి. ఎట్ ద సేమ్ టైం వీడియో కాల్స్, వాట్సాప్ వీడియో కాల్స్ ఉంటుంది. వాట్సాప్లో సెట్టింగ్స్ ఉంటాయి, అవి చేంజ్ చేసుకోండి. అంటే అన్నోన్ కాల్స్ నుంచి మీకు వాట్సాప్ కాల్ రాదు. మీకు తెలిసిన వాళ్ళ నుంచి అయితే కాల్ వస్తుంది, అదర్వైజ్ అది రాదు. సో ఆ వాట్సాప్లో సెట్టింగ్స్ ఉంటాయి, అవి చేంజ్ చేసుకోండి. సోషల్ మీడియాలో కూడా అన్నెసరీ పోస్ట్ పెట్టుకోవడం కూడా అంటే ఇంతకుముందు ఏదో స్టార్టింగ్లో మీకు మీ నెంబర్ లక్కీ లాటరీలో మీ నెంబర్ వచ్చింది, మీకు 25 లక్షలు వచ్చింది, ఇప్పుడు ఆ స్టేజ్ పోయింది. ఇప్పుడు వేరే. అంతేకాకుండా మీకు మీ ఫోన్పేలకే డబ్బులు కొడతాం. మీ ఫోన్పేలకు ఒక 400-500 డబ్బులు వేస్తాం మీ అకౌంట్. ఎందుకంటే మీ నెంబర్ ఫోన్పే ఉంటుంది, ఆ నెంబర్ కొట్టేస్తాం. మీ అకౌంట్లో పడిపోతుంది ఒక 500. బాబు బై మిస్టేక్ మీ దాంట్లో పడ్డాయి డబ్బులు మీ కావు నాకు కొట్టండి అంటే ఇమీడియట్గా కొట్టండి. కాకపోతే బ్యాంకు మీ అకౌంట్ నెంబర్ ఏంటి, బ్యాంక్ లేదు, బ్యాంక్ లేదు, ఇంకా మన డబ్బులు మనకి కావు అనుకుంటాం వేయాలనుకుంటే అట్లా వేయండి. తీసుకుపోయిన తర్వాత కూలింది, ఆయన వల్ల యాక్సిడెంట్ అయింది, అక్కడ కూడా నష్టం జరిగింది. అప్పుడు ఇన్సూరెన్స్ ఎవరి మీద క్లెయిమ్ చేస్తున్నా మీ ఓనర్ మీద క్లెయిమ్ చేస్తారు. మిమ్మల్ని కేసులో పెట్టాల్సి వస్తుంది, మీ మీద క్లెయిమ్ చేస్తారు. మీరు ఎన్ని రోజులు కష్టపడి సంపాదిస్తున్నది అది పెట్టాలి. ఇన్సూరెన్స్ కూడా దాంట్లో లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి నెలకు ఒక 50,000 సంపాదిస్తాడనుకో, ఆయన వయసు ఒక 30 సంవత్సరాలు ఉన్నదనుకో, ఒక యావరేజ్గా 60 సంవత్సరాల వరకు బతకదని తెలుసుకున్నా ఈ 30 సంవత్సరాల ఎంత సంపాదిస్తాడు అనేది లెక్క కట్టి వాళ్ళు దాని మీద క్లెయిమ్ చేస్తారు. దాని మీద క్లెయిమ్ చేస్తారు. అంత ఎవరి మీద పడుతుంది? ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే ఇన్సూరెన్స్ పడుతుంది, కంపెనీ పడుతుంది. లేదు అనుకుంటే ఎవరి మీద పడుతుంది అంటే ఓనర్ మీద పడుతుంది. నీకు ఇన్సూరెన్స్ ఉన్నా నీకు డ్రైవింగ్ లైసెన్స్ లేవడానికి నువ్వు బండి ఇచ్చినావు కాబట్టి అది నువ్వే కట్టాల్సి. మీరే ఆలోచించుకోండి. ఒక ఎంప్లాయీ ఒక 50,000 సంపాదించే
చనిపోతే ఆయన సంవత్సరం లోపల 60 సంవత్సరం లోపల ఎంత సంపాదిస్తానని లెక్క కట్టి అది ఏ మీద తెచ్చుకోవాలి. అప్పుడు మనం ఉన్నది లేదని అనుకోవాల్సిన తప్పులు. కాబట్టి ఈ జాగ్రత్త చూసుకోండి. తర్వాత ఆటోలో ఎక్కేటప్పుడు కూడా సరే ఆటో ఆయన ఏదో రూపాయలు ఎక్కారు వాళ్ళు ఎక్కి తీసుకోవాలి. మీరు కూడా ఎక్కితే ఏమైనా జరిగిందనుకో మీకు కూడా అంటే అంతమంది ఆటోలో కూర్చున్నారు, అందులో దాని అంతమంది కూర్చున్నప్పుడు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ కావడం అంతమంది చేయదు. కాబట్టి ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఇవాళ రేపు చూస్తాం కదా, మా అన్నిటికంటే ఎక్కువ నష్టం ఒక మనిషి చనిపోవడానికి 100 కారణాలు ఉంటాయి అనుకుంటున్నాం. మేజర్గా చనిపోయే కారణం యాక్సిడెంట్. యాక్సిడెంట్ అనేది అనుకోకుండా జరుగుతుంది, తెలియకుండా జరిగిపోతుంది. మనిషి కొందరిని చూసేదంటే అదే పాపం వీళ్ళు బతుకుండడం కన్నా చనిపోవడం జరగని సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మళ్ళీ ఒక్కసారి మనకి యాక్సిడెంట్ అయ్యి కాలు ఇది అనుకోండి, లైఫ్ లాంగ్ ప్రాబ్లం, లైఫ్ లాంగ్ బాధపడకుండానే బతకాల్సి వస్తుంది. కాబట్టి జరిగిన తర్వాత యాక్సిడెంట్ జరగకముందే ప్రికాషన్ తీసుకోండి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తించండి. రాబోయే సీజన్ అంతా కూడా వర్షాకాలం, తర్వాత అందరూ రైతులందరూ కూడా అవి వ్యవసాయం అవి చేసుకుంటాము. కొంచెం వచ్చేటప్పుడు పోయేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. లేదంటే ఏదైనా మంచి జరగాల్సింది జరగకుండా చెడు ఏదైనా జరిగిందనుకో అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇప్పుడు మనమే చూద్దాం, మన ఇంటి పక్క వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది, లేకపోతే మన సొంత వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యింది, మన అన్నకుండా ముందుకే యాక్సిడెంట్ అయ్యి సరే యాక్సిడెంట్ అనే కాదు ఒక మనిషి పోయింది అనుకుంటాం. పోతే మీరు ఎన్ని రోజులు వాళ్ళ గురించి పట్టించుకుంటాం, మనం చెప్తాం ధైర్యం చెప్పడానికి మేము ఉన్నాం ఏమున్నాం మేము చూసుకుంటా ఉంటాం. 2 రోజులు చూస్తాం, 4 రోజులు చూస్తాం, 10 రోజుల 12 రోజుల కార్యక్రమం అయిపోతే ఎవరైనా వాళ్ళ ఇన్సైడ్ ముఖం చూస్తారా? చూడం. ఎందుకంటే మన పని మనకే ఉంటుంది కదా. ఏదైనా మంచి చెడు ఉంటే కొద్దిగా గొప్ప